నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రైలర్ పెద్ది ట్రైలర్ వచ్చేసింది. అసలు ట్రైలర్ పీక్ లెవెల్ ఉంది. సినిమాలో స్టార్ కాస్ట్ రామ్ చరణ్ గారిని పక్కన పెడితే బొమ్మని రాణి గారు, జగపతి బాబు గారు, దివ్యేందు దాస్, శివరాజ్ కుమార్ గారు, అలా చాలామంది ఉన్నారు సినిమాలో. అసలు స్టార్ కాస్ట్ విషయంలో మాత్రం బుచ్చిబాబు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది పెద్ది ఒక రొటీన్ కమర్షియల్ మూవీ కాదు, బాగా మాస్గా అండ్ రూరల్ బ్యాక్డ్రాప్తో ఉంటుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ బాగా బోల్డ్గా డిజైన్ చేసినట్టున్నారు బుచ్చిబాబు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ దగ్గర నుండి మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సినిమాలో రామ్ చరణ్ గారు రా అండ్ రస్టిక్గా కనిపించారు. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు నిన్న ట్రైలర్ చూసిన తర్వాత ఒక మాట అన్నారు, విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో అదే కోహ్లీ రెస్లింగ్ ఆడితే ఎలా ఉంటుందో రామ్ చరణ్ ఈ రోల్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాడని ఆయన కంపేర్ చేస్తూ చెప్పారు. ట్రైలర్ చూస్తే మీ అందరికీ అదే నిజం అనిపిస్తుంది. ఇంకా చరణ్ గారి గురించి వస్తే చరణ్ గారు తన కంఫర్ట్ జోన్ దాటి రిస్క్ తీసుకున్న పర్ఫార్మెన్స్, ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు. గేమ్ చేంజర్లో ఆయన ఒక స్టైలిష్ అర్బన్ హీరో, కానీ పెద్దిలో రా అండ్ రగ్గడ్గా ఉన్నారు. నన్ను అడిగితే పెద్దికి మెయిన్ హీరో బుచ్చిబాబు అని చెప్తాను. ఉప్పెన లాంటి ఒక సింపుల్ లవ్ స్టోరీ తర్వాత పెద్ది ఒక రగ్గడ్ స్పోర్ట్స్, పీరియాడిక్, యాక్షన్ అన్నీ కలిసిన సినిమా తీయడం మామూలు విషయం కాదు. ట్రైలర్లో క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆయన ఏదో రెండో సినిమా తీసిన డైరెక్టర్ లాగా అయితే అస్సలు కనిపించడం లేదు. 1980s ఫీల్ని పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేశారు. కాస్ట్యూమ్స్ నుండి ప్రాప్స్ కానీ, విలేజ్ ఆర్కిటెక్చర్, అన్ని ప్రొడక్షన్ క్వాలిటీ టాలీవుడ్లో న్యూ స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ప్రొఫెషనల్గా కొంచెం లోలో ఉన్న టైం ఇది. అలాంటి టైంలో ఈ ప్రాజెక్ట్కి ఆయన్ని తీసుకున్నప్పుడు చాలామంది డౌట్స్ రైజ్ చేశారు. దానికి ఆయన ఫస్ట్ 2 పాటలతోనే సమాధానం ఇచ్చారు. ఇంకా బీజిఎం కూడా అదే లెవెల్లో ఉంది. ప్రతి సీన్కి ఆయన కొట్టిన బీజిఎం ఖచ్చితంగా ఎలివేట్ చేస్తుందని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. టెక్నికల్టీస్ విషయంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. రత్నవేల్ గారు 1980s ఫీల్ని చాలా అథెంటిక్గా రీక్రియేట్ చేశారు. యాక్షన్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ ట్రైలర్లోనే ఇంత బాగుంటే సినిమాలో ఇంకెంతలా డిజైన్ చేశారో చూడాలని. సినిమాకి కాస్ట్ పెద్ద ప్లస్ పాయింట్. 1980s పీరియడ్ సెట్టింగ్ని ఎక్సలెంట్గా క్రాఫ్ట్ చేశారు. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే సినిమా మంచి హిట్ అవుతుంది అనిపిస్తుంది. 3 hours ప్లస్ రన్ టైం ఉండొచ్చు అని చెప్తున్నారు, కానీ ఎంతవరకు నిజమో చూడాలి. హిందీ ఆడియన్స్ రూరల్కి స్టోరీకి కనెక్ట్ అవుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేసింది. చిరంజీవి గారు ప్యూర్ ఫైర్ పవర్ అన్నారు. నాకు మాత్రం బ్లాక్ బస్టర్గా మారే పాసిబిలిటీ 100% ఉందనిపిస్తుంది. మీరు ఇప్పటికే ట్రైలర్ చూసుంటే మీ ఒక ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.